దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకమును, ఈ లోకస్తులను, కొంతమంది వ్యక్తులను మనం పరిశీలన చేసినట్లయితే వారు ఇతరులకు కీడు చేస్తూ ఉంటారు. కీడు చేయాలన్నటువంటి ఆలోచన కలిగి, కీడు చేయాలన్నటువంటి తాత్పర్యం కలిగి ఉంటూ ఉన్నట్లు మనం గమనించగలం. వారు దుష్టుని సంబంధులు, దుష్ట హృదయం కలిగినటువంటి వారు. ఇతరులకు కీడు చేసి ఆ పైచాచిక ఆనందాన్ని పొందుకోవాలని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇతరులు ఏడుస్తూ ఉంటే, ఇతరులు బాధపడుతూ ఉంటే, ఎదుటి వ్యక్తి సహోదరుడు ఇబ్బంది పడుతూ ఉంటే సంతోషపడుతూ ఉంటారు. అది దయ్యపు కార్యాలు. అట్లాంటి కీడు జోలికి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండండి అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము. మొదటి దెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉన్నది. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విధమైనటువంటి కీడునకు మనము దూరంగా ఉండాలి. ఎందుకు ఉండాలంటే మనము మారు మనస్సు పొంది ఉన్నాం. మారు మనస్సు పొంది పశ్చాత్తాపులమై మన పాపాలన్నిటిని ఒప్పుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు నామము చేత మనము పరిశుద్ధపరచబడ్డం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తము చేత మనము కడగబడ్డం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనము నూతనముగా జన్మించేమో, మార్పు చెంది నూతన సృష్టిగా మనము చేయబడ్డామండి. ఈ నూతన జన్మ పొందినటువంటి మనము పరలోక రాజ్యానికి హక్కుదారులమై ఉన్నాం. దేవుని బిడ్డలమై ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమందరము దేవుని బిడ్డలము, దేవుని వారసులము, పరలోక రాజ్య పౌరులము. కాబట్టి ప్రాచీన స్వభావాలు విడిచిపెట్టాలి. ప్రాచీన స్వభావాలని మనలో నుంచి తీసివేసుకొని నవీనమైన స్వభావము ధరించుకొని ముందుకు వెళ్ళాలి. ప్రతి విధమైనటువంటి కీడు నుండి మనము తొలగిపోవాలండి. మునుపు మనము కీడు చేసిన వారమే, మునుపు మనము అన్యాయంగా ప్రవర్తించినటువంటి వారమే, మునుపు మనము ఇబ్బందికరమైన జీవితం జీవించి పాపములో శాపములో కొట్టబడినటువంటి వారమే. అయితే యేసు రక్తం వలన మనము నీతిమంతులుగా తీర్చబడ్డం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందువలన మనము ప్రతి విధమైన కీడు నుంచి తొలగిపోవాలి. ఎవరైనా వచ్చి మనకి పలానా వ్యక్తికి కీడు చేద్దాము, పలానా వ్యక్తిని ఇబ్బంది పెడదాము, నష్టపరుద్దామని మనతో చెప్పినప్పుడు వారితో మనము ఏకీభవించకూడదండి. అలాంటి ఆలోచనలకే మనం అసలు తావివ్వకూడదు. వాళ్ళతో కలిసి నడవకూడదు. ఆ ప్రతి విధమైనటువంటి కీడు నుండి మనము పారిపోవాలండి. చేతనైతే మనం మేలు చేయాలి, కానీ కీడు ఎన్నటికీ చేయకూడదండి. ఒకవేళ మనకి కుదరకపోతే, చేత కాకపోతే మౌనంగా ఉండటం మంచిది. అంతేగాని కీడు చేయాలన్న ఆలోచన కానీ, కీడు చేయాలన్న తలంపులు కానీ మనకి రానియకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే వాక్య భాగం సెలవిస్తుంది కదా, ప్రతి విధమైన కీడు నుండి దూరముగా ఉండుడి. ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండాలి. మనం పారిపోవాలి ఆ కీడు నుంచి. ఈ లోకమునకు వేరే ఉన్నామండి. చాలా జాగ్రత్తగా మన యొక్క జీవితాన్ని కాపాడుకోవాలి. ఒక్కొక్కసారి మన జీవితంలో తెలియకుండానే ఎదుటి వ్యక్తులకి కీడు చేస్తామండి. మనకు అర్థం కాదు, కానీ ఎదుటి వ్యక్తులకు అది కీడుగా ఎంచబడింది. మనం చేసే కొన్ని పనులు కావచ్చు, మనం మాట్లాడే కొన్ని మాటలు కావచ్చు, మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు ఎదుటి వ్యక్తులకి కీడు చేసే విధంగా ఉంటాయి. అవి మనకి తెలియదండి, అవి మనకు తెలియదు. అందుకే ఒక్కొక్కసారి మనం మాట్లాడే మాటలు కానీ, మనం చేసే పనులు కానీ, మనం ఆలోచించే ఆలోచనలు కానీ అన్నిటినీ పరిశీలన చేసుకొని వాక్యపు వెలుగులో నేను చేస్తుంది కరెక్టా కాదా, దీనివలన వేరే ఏ మనుషునికైనా కీడు జరుగుతుందని యోచించుకొని 1-2 సార్లు పరీక్షించుకొని మనం ఆ పని చేయటం వలన, ఆ మాట మాట్లాడటం వలన, ఆ ఆలోచనలు చేయటం వలన మనము కీడు నుండి దూరంగా పారిపోతాం. ఎదుటి వ్యక్తులకి కీడుకరంగా ఉండము, కానీ ప్రయోజనకరంగా ఉంటాము, మేలుకరంగా ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విధమైనటువంటి కీడు నుండి మీరు పారిపోండి. మేలును వెతకి దాన్ని వెంటాడండి. దేవుని కృపను పొందుకోండి. సాధ్యమైతే మనుష్యులందరికీ మేలు చేయటానికి మీరు సిద్ధపడండి. ఆ మార్గంలో నడిచి దేవుడిచ్చే కృపను పొందుకోనండి. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.